హాయ్ అండి, వేలి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయనా స్టార్టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్సికి సంబంధించి సిఎస్సి సఫార్లో ట్రావెల్ టికెట్స్ ఏ విధంగా బుక్ చేయొచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో మనం సిఎస్సిలో వచ్చేసి ట్రావెల్ టికెట్స్లో వచ్చేసి బస్ టికెట్స్, అదేవిధంగా ట్రైన్ టికెట్స్, నెక్స్ట్ ఫ్లైట్ టికెట్స్, నెక్స్ట్ హోటల్స్ కూడా మనం బుకింగ్ చేయొచ్చు అనమాట. సో ఏ విధంగా చేయొచ్చు అనేది మనం వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో సిఎస్సి సభకు సంబంధించి లింక్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో అక్కడ మీరైతే మీ యొక్క లాగిన్ ఐడి ఇచ్చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను కాబట్టి లాగౌట్ అని ఇక్కడ నెక్స్ట్ వచ్చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు హోమ్ మెనూలో చూసుకుంటే హోమ్ ఉంది, అబౌట్ అస్ ఉంది, అవర్ సర్వీసెస్ ఉంది, కమర్షియల్స్ ఉంది, అండ్ హిస్టరీ ఉంది, కాంటాక్ట్ అస్ అని చెప్పేసి నెక్స్ట్ మన విఎల్ యొక్క ఇనిషియల్ అయితే షో చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ మెనూలో వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, అవర్ సర్వీసెస్ అని ఉంది కదా, ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసిగానే మీకు వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే షో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ట్రైన్ టికెట్, నెక్స్ట్ ఫ్లైట్ టికెట్, దాని తర్వాత బస్ టికెట్, తర్వాత హోటల్స్ అండ్ ట్యాక్సీ సర్వీసెస్ కూడా మనం ఇందులో బుక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫారెక్స్ సర్వీసెస్. సో ఫారెక్స్ సర్వీస్ అంటే ఏంటంటే ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఇంటర్నేషనల్లో ఉన్నట్లయితే వాళ్ళకి మనం డబ్బులు సెండ్ చేయాలంటే ఈ ఫారెక్స్ సర్వీస్ ద్వారా మనం డబ్బులు సెండ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి టూర్స్ అండ్ ట్రావెల్ ప్యాకేజెస్, ఇది కూడా మనం బుక్ చేయొచ్చు. ఓకే అండి, ఎవరైనా టూర్స్ కానీ ట్రావెల్స్ కానీ వెళ్ళాలనుకునే వాళ్ళకి మనం ఇక్కడ బుక్ చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి ఫ్లైట్ టికెట్ ఏ విధంగా బుక్ చేయాలి కాబట్టి సో దీనిపైన క్లిక్ చేసేయండి. సో ఫ్లైట్స్ పైన మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 3 సైట్స్ అయితే షో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈజీ మై ట్రిప్ అనమాట. సో ఈజీ మై ట్రిప్, నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ బుటెక్, దాని తర్వాత యూనిమనీ. ఓకే అండి. సో ఈ 3 సైట్స్లో మనం ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఈరోజు ఏంటంటే యూనిమనీలో ఏ విధంగా బుక్ చేయాలనేది చూద్దాం. ఓకే అండి. సో యూనిమనీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ లాగిన్ అని చెప్పేసి రావడం జరిగింది కదా, సో ఈ లాగిన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకైతే లాగిన్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ. ఓకే అండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఫ్లైట్ టికెట్ అనేది బుక్ చేయొచ్చు యూనిమనీలో, హోటల్స్ బుకింగ్ చేయొచ్చు, ఫారెక్స్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఇంటర్నేషనల్లో ఎవరైతే ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఉంటే వాళ్ళకి మనీ అనేది మనం ఇక్కడ నుంచి అయితే సెండ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ గ్రూప్ టికెట్స్ కూడా బుక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ టికెట్స్ కూడా మనం యూనిమనీలో బుక్ చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ప్రజెంట్ మనం సింగిల్ ట్రిప్, ఇంటర్నేషనల్ ట్రిప్ ఏ విధంగా బుక్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ రౌండ్ ట్రిప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు వచ్చేసి వన్ వే చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ షో చేయడం జరుగుతుంది అనమాట. వన్ వే వచ్చేసి, నెక్స్ట్ రౌండ్ ట్రిప్ వచ్చేసి మల్టీ సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు రౌండ్ ట్రిప్ అంటే అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేయొచ్చు, అలాగే వన్ వే టికెట్ కూడా బుక్ చేయొచ్చు అనమాట. సో ప్రజెంట్ నేనైతే వన్ వే టికెట్ అయితే బుక్ చేస్తున్నాను. వన్ వే పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లాస్లో వచ్చేసి ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్. సో ఇవన్నీ కూడా మనం ఏ క్లాస్కు కస్టమర్ అయితే కంఫర్టబుల్ ఉంటాడో అది మనం సెలెక్ట్ చేసేవచ్చు. సో నేను ప్రజెంట్ ఎకానమీ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ట్రావెల్ అనమాట, ట్రావెలర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి. సో అడల్ట్ అయితే ఎంతమంది ఉంటే ఇక్కడ అన్ని ప్లస్లు చేస్తే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ చిల్డ్రన్స్ అయితే ప్లస్ ఇక్కడ చేస్తే చిల్డ్రన్స్ 1 అనేది పెరుగుతూ ఉంటుంది. అది కూడా చిల్డ్రన్ వచ్చేసి 2 to 12 years లోపుని చిల్డ్రన్ అంటారు అనమాట. 12 years అబవ్ ఉంటే అడల్ట్స్ కింద వచ్చేస్తారు. నెక్స్ట్ ఇన్ఫాంట్ అంటే బిలో 2 years ఉన్న వాళ్ళని ఇన్ఫాంట్ అంటారు. సో ఎవరైనా ఉంటే ఇక్కడ మనం క్లిక్ చేయొచ్చు. సో ప్రజెంట్ అది ఒక అడల్ట్ టికెట్ మాత్రమే బుక్ చేయాలి కాబట్టి నేను అడల్ట్ ఓకే చేసుకుంటున్నాను. ఓకే అండి. ఓకే, 1 ట్రావెలర్ అని వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒరిజిన్ ఉంది కదా, మనకి ఒరిజిన్ అని చెప్పేసి. సో ఈ ఒరిజిన్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచి అయితే బయలుదేరాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు దుబాయ్ వెళ్తున్నవారు అనుకోండి, హైదరాబాద్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దుబాయ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు అనుకోండి, ఇక్కడ వచ్చేసి దుబాయ్ అని సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ప్రజెంట్ మనది ఇక్కడ నేను సెలెక్ట్ చేసేస్తాను.
దాని తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిపార్చర్ డేట్ అనేది సెలెక్ట్ చేసేయాలి. డేట్ సెలెక్ట్ చేసుకొని ఒకవేళ ఎవరైతే కస్టమరు వాళ్ళ టైమింగ్స్ ఉంటాయి కదా, మార్నింగ్ టైమా నైట్ టైమా అని చెప్పేసి ఆ టైం అనేది కూడా ఇక్కడ టైంతో సహా వస్తుందన్నమాట. టైం సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఫ్లైట్స్ అయితే షో చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను దోహాని సెలెక్ట్ చేశాను. తర్వాత హైదరాబాద్ వస్తున్నారు కస్టమర్, 6th డేట్ జనవరికి వచ్చేస్తున్నారు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసేసి సెర్చ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి, సో ఫ్లైట్స్ అయితే మనకు షో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఒకటి నోట్ ఇచ్చారు కదా, ఏంటంటే కన్వెన్షన్ ఫీ విల్ బీ యాడెడ్ టు ది ఫేర్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. సో ప్లీజ్ కన్వే టు ద కస్టమర్ అకార్డింగ్లీ. సో కన్వెన్షన్ ఫీ వచ్చేసి మనకి 200 రూపీస్ ఉంటుందన్నమాట. ఇది యాడ్ అవే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఎంతైతే టికెట్ ఫేర్ షో చేస్తుందో దీనికి ఇంకో 200 రూపీస్ మనం యాడ్ చేసి కస్టమర్కి చెప్పాలి. ఓకే అండి. ఓకే, సో ఇప్పుడు మనం టికెట్స్ అయితే చూద్దాం. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత సో ఇక్కడ ఇండిగో ఫ్లైట్ వచ్చేసి మనకి ఇండిగో ఫ్లైట్స్ షో చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఫ్లైట్స్ కూడా ఇక్కడ మనకి షో చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటే చూడొచ్చు ఏ ఫ్లైట్ ఎంత రేట్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి. సో ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి మనకి కస్టమర్కి ఇండిగో ఫ్లైట్ ఓకే చేయమన్నారు. సో ఇండిగో ఫ్లైట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఇప్పుడు 12,544 ఉంది కదా. సో కస్టమర్కి వచ్చేసి మీ సర్వీస్ ఛార్జ్ ఏమైనా మీరు తీసుకుంటా అంటే సర్వీస్ ఛార్జ్ యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కన్వీనియన్స్ ఫీ 200 రూపీస్ యాడ్ చేయండి. ఓకే, సో దీంట్లో మన కమిషన్ వచ్చేసి అయితే 200 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, పర్ టికెట్ పైన 200 రూపీస్ అయితే కమిషన్ వస్తుంది అనమాట. ఓకే, మీ సర్వీస్ ఛార్జ్ ఇంకేమైనా మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసి టోటల్ అమౌంట్ అయితే కస్టమర్కి మీరు చెప్పొచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ దోహా వచ్చేసింది, హైదరాబాద్ వచ్చేసింది, మండే జనవరి ఇట్లా డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి వయా ఫ్లైట్. ఓకే అండి, ఇది వయా ఫ్లైట్ అనమాట. దోహా టు ముంబై ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి ఫేర్ రూల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్యాగేజ్ వచ్చేసి క్యాబిన్ బ్యాగేజ్ ఇక్కడ ఉంటుంది. చెక్ ఇన్ బ్యాగేజ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కస్టమర్కి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే అండి. సో చేసిన తర్వాత మీరు కస్టమర్ యొక్క ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ సెలెక్షన్లో మిస్టర్ ఆర్ మిస్సెస్ అనేది సెలెక్ట్ చేసేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమర్ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ టైటిల్లో వచ్చేసి మిస్టర్ మిస్సెస్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లేడీస్ అయితేనేమో మిస్సెస్ అని చెప్పేసి, జెంట్స్ అయితేనేమో మిస్టర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ యొక్క ఫస్ట్ నేమ్ అనమాట, సర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ యొక్క లాస్ట్ నేమ్, సో కస్టమర్ పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత కంట్రీ కోడ్ వచ్చేసి 91 ఉంటుంది, సో ఇండియా కాబట్టి. తర్వాత కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఒకవేళ కస్టమర్ కంట్రీ కోడ్ వచ్చేసి అనదర్ కంట్రీ అయితే మీరు ఇక్కడ కంట్రీ కోడ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏరోప్లేన్ కోడ్ వచ్చేసి ఎయిర్లైన్ కోడ్ వచ్చేసి 6E అని ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షో పాస్పోర్ట్ ఉంది కదా, షో పాస్పోర్ట్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి పాస్పోర్ట్ నెంబర్ అడుగుతుంది, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ అడుగుతుంది అండ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అడుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ కంట్రీ, సో దుబాయ్లో ఇష్యూ అయిందా, బైరాన్లో ఇష్యూ అయిందా, లేదా ఖతర్లో ఇష్యూ అయిందా, లేదా ఇండియాలో ఇష్యూ అయిందా అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఇచ్చేసేయాల్సి. నెక్స్ట్ నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసేయాల్సి ఉంటుంది, ఇండియన్ అని. తర్వాత ఎయిర్లైన్ కోడ్ ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేసింది కాబట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బుకింగ్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా వచ్చింది, ఇక్కడ ఓకే చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ మీరు కస్టమర్ యొక్క నేము అండ్ ఫేర్ ఇన్ఫో వచ్చేసి అని ఇక్కడ షో చేయడం జరుగుతుంది. టోటల్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ షో చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ టిక్ చేసినట్లయితే మీకు 200 రూపీస్ కమిషన్ అనేది రాదన్నమాట. ఓకే, సో ఇక్కడ టిక్ చేయొద్దు, దీనికి ఎంటీగానే లీవ్ చేసి ఉంచాలన్నమాట. ఓకే అండి, యూనిమనీలో ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది చేయొద్దు, ఎంటీగానే లీవ్ చేసి ఉంచేయాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పేమెంట్ మోడ్ వచ్చేసి ఇక్కడ షో చేయడం జరిగింది. సో మీరైతే డిజిటల్ వ్యాలెట్ అనేది డిఫాల్ట్గా ఉంచేసేయండి, ఎందుకంటే మనం సిఎస్ నుంచి చేస్తున్నాం కాబట్టి. సో టోటల్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ టోటల్ అమౌంట్ మీరు కస్టమర్కి చెప్పొచ్చు. ఇంకా మీరు ఏదైనా సర్వీసింగ్ ఛార్జ్ తీసుకుంటే ఇంకా 200 రూపీస్ అనేది మీరు యాడ్ చేయొచ్చు. లేదంటే మీ ఏరియాలో మీకు ఎంతైతే టికెట్కు సర్వీస్ ఛార్జ్ చేస్తున్నారో అది మీరు యాడ్ చేసి కస్టమర్ దగ్గర నుంచి అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇక్కడ మనకి కింద ఇస్తుంది అనమాట సీట్ మీల్ అని చెప్పేసి. నేను పైకి స్క్రోల్ చేస్తాను. సో ఇక్కడ సీటు అండ్ మీల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కస్టమర్కి
ఏదైనా విండో సీట్ సంథింగ్ ఉంటాయి కదా, అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలంటే సీట్ అండ్ మీల్ పైన క్లిక్ చేయండి. అంటే ఫ్లైట్లో ఉన్నప్పుడు ఏదైనా మీల్స్ కోసం ఆర్డర్ చేయడానికి అనమాట. ఓకే, సో ఇక్కడ ఏ మీల్ అయితే మీరు ఆర్డర్ చేసుకుంటారో మీకు ఫ్లైట్లో ఆ మీల్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ సీట్ వచ్చేసి కూడా మీరు కస్టమైజ్ సీట్ అనేది చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఇక్కడ బుక్ అని ఉంది కదా, ఈ బుక్ పైన క్లిక్ చేసేయండి. ఓకే, బుక్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఎస్ ఆర్ నో అని చెప్పేసి, కంటిన్యూ అని చెప్పేసి ఎస్ పైన క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా ఎస్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి లోడింగ్ అనేది జరిగేసి మనకి సిఎస్సి పేమెంట్ వ్యాలెట్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో అక్కడ మీ అమౌంట్ అయితే పేమెంట్ అనేది కంప్లీట్ చేసేయండి. సో నేను ఇది మీకు డెమో పర్పస్లో చూపించాను కాబట్టి ఇక్కడ నాకు ఎర్రర్ కూడా వచ్చింది, ఎందుకంటే ఇన్సఫిషియెంట్ వ్యాలెట్ బ్యాలెన్స్ అని చెప్పేసి. సో మీకు అయితే మీరు రెగ్యులర్గా చేస్తే మీకైతే ఇక్కడ మీ పేమెంట్ వ్యాలెట్కి అయితే తీసుకెళ్తుంది. సో మీకు టోటల్ అమౌంట్ ఇక్కడ షో చేసి తర్వాత కంటిన్యూ టు పేమెంట్ అని చెప్పేసి మీ వ్యాలెట్ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేసేయండి. దాని తర్వాత మీకు టికెట్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా టికెట్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ట్రావెల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 1 సెకండ్ మనం డాష్ బోర్డ్లో మెయిన్కి వచ్చిన తర్వాత ట్రిప్స్ పైన క్లిక్ చేసినట్లయితే, సో ఇక్కడ ట్రిప్ పైన క్లిక్ చేసినట్లయితే మనం ఎన్నైతే టికెట్స్ బుక్ చేస్తామో ఇక్కడ టికెట్స్ అనేది షో చేయడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో ఇక్కడ టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, అది టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ టికెట్ అనేది డౌన్లోడ్ చేసి ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మనం కస్టమర్కి అయితే ఈ టికెట్ అనేది ప్రింట్ ఇవ్వచ్చు. లేదంటే ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మనం కస్టమర్కి ప్రింట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ఈ విధంగా మనం టికెట్స్ అనేది యూనిమనీలో కంప్లీట్గా బుక్ చేసి ఇవ్వచ్చు. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్సికి సంబంధించి సిఎస్సి సఫర్లో ట్రావెల్కి సంబంధించినటువంటి ఫ్లైట్ టికెట్ ఏ విధంగా బుక్ చేయాలని చెప్పేసి నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జేఎన్ఆర్ స్టార్ టెక్.